ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మ్యాచ్ అనేది ఇప్పటికే కొనసాగుతుంది. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఎవరైతే ఇప్పటికే టికెట్లు అయితే మాత్రం హాట్ కేక్లా అమ్మిడిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ టికెట్లకు సంబంధించి ఇప్పటికే చాలా మంది వరకు ఇక్కడికి అభిమానులు భారీ ఎత్తున తరలిచ్చారు. ఇటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి తరలి రావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు చూసుకుంటే మొత్తానికి కూడా పోలీసులు దాదాపు 1500 మంది పోలీసులతో ఇక్కడ పెహరా కాయడం కాకుండా అందరినీ కూడా టికెట్లు లేని వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద క్రికెట్ లాంటి ప్లేయర్స్ ఎవరైతే కోహ్లీ ఇటు రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ రావడంతో విశాఖపట్నంలో ఒక్కసారిగా క్రికెట్ అభిమానులకు ఒక సందడి నెలకొందని వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఇటు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ కట్టుదిట్టు చేసే పరిస్థితుల్లోని ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే పోలీసులు ఎక్కడికక్కడికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని చూసుకుంటున్న పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అంటే ఇప్పటికే మ్యాచ్ అయితే కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. అయితే ఇదే నేపథ్యంలో ఇటు ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇప్పటికి రాబోతున్నారు. ఈ మ్యాచ్ని వీక్షించడానికి స్వయంగా ఆయన విజయవాడ నుంచి ఇక్కడికి విశాఖపట్నానికి రాబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ని వీక్షించడానికి ఆయన రాబోతున్నారు కాబట్టి ఆయన ఇప్పటికే నోవటల్లో దిగి నోవటల్ నుంచి నేరుగా ఇటు క్రికెట్ స్టేడియానికి రాబోతున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ రాబోతున్నారు. ఆయన కూడా వచ్చి మ్యాచ్ని వీక్షించి ఖచ్చితంగా కూడా ఇండియా గెలుస్తుందనే ఒక నేపథ్యంలో ఇటు క్రికెట్ అభిమానులందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడికి విశాఖపట్నం చేరుకుంటున్నారు. ఇది లాస్ట్ వన్డే కాబట్టి ఈ వన్డే గెలిస్తే ఖచ్చితంగా కూడా సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇది హోమ్ గ్రౌండ్, ఇండియాకి ఒక హోమ్ గ్రౌండ్ లాంటిది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇటు ఇండియా అభిమానులందరూ కూడా ఖచ్చితంగా కూడా ఈరోజు ఈ పిచ్ పైన మన ఆటగాళ్ళందరూ కూడా విజృంభించే పరిస్థితి కనబడుతుంది. అలాగే కోహ్లీ లాస్ట్ 2 మ్యాచ్లో కూడా సెంచరీస్ చేశాడు కాబట్టి ఈ మ్యాచ్లో కూడా హ్యాట్రిక్ సెంచరీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా భారీ స్థాయిలో హంగామా అనేది కనబరుస్తున్నారు. అలాగే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది, సిరీస్ కూడా కైవసం చేసుకుంటుంది. అలాగే ఏదైతే ఈ సౌత్ ఆఫ్రికా ఉందో ఇప్పటికే టాస్ గెలిచి మనోళ్ళు దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈ వైపుగా వెళ్ళే మధురవాడ వైపుగా వెళ్ళే ఈ స్టేడియం వైపుగా మొత్తం అన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టిన పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొంటున్నాయి. ఈ కెమెరామెన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా నైన్ టీవీ, విశాఖ నుంచి.